ఏదో సర్ప్రైజ్ అన్నారు. అమ్మ ఇంకా రాలేదండి. ఏంటమ్మా ఇవాళ ఈవెంట్ ఏంటి అని చెప్పినంటే ఏదో సర్ప్రైజ్ ఈవెంట్ అని చెప్పని అన్నారు. మంచి బట్టలు వేసుకుంటామన్నారు. నేను ఎరగొట్టేశాను. ఏంటి కొంపతీసి ఎవరిదైనా పెళ్ళా? పెళ్లి కాదు, పెళ్లి చూపులు. పెళ్లి చూపులు? ఓ మంచి ఈవెంట్, డబ్బులు కూడా బాగా వస్తాయి. ఎవరిదమ్మా పెళ్లి చూపులు? నీదే. అయినా నాకు పెళ్ళేంటమ్మా, అది కూడా అమ్మాయిలతోనే. అమ్మాయిలు ఎక్కడో ఉంటే నేను ఇంకెక్కడో ఉంటాను. రే 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 ఏదైనా చెప్పితే నమ్మేలా చెప్పరా, నలుగురు వచ్చి కుమ్మేలా చెప్పకరా. అలాగదమ్మా. అయినా ఇప్పుడు నాకు పెళ్ళొద్దమ్మా. ప్లీజ్ నాన్న చేసుకోరా. అమ్మా నాకు పెళ్ళొద్దమ్మా. చేసుకోరా చేసుకోవాలి. ఆపండి మీ తల్లి కొడుకుల హై డ్రామా. అక్కడి నుంచి చూస్తానే ఉన్నా. సాంగ్ లేకుండా వచ్చావు. మీ దరిద్రం చూడలేక నేను కూడా దరిద్రంగా రెడీ అయ్యి వచ్చా. కావాలంటే అమ్మకి ఆస్కారు బిడ్డకు భారత రత్న ఇస్తా. మీరు వెళ్ళిపోండి రా బాబు, మీకు దండం పెడతా. ఏదో చేస్తానా ఏంటి? నేను వచ్చే ముందు ఏదో ఆవిడంటే పెళ్లి కొరకాల్సిన కొరికి ఇప్పుడు గోర్లు ఊరుకుంటూ చూస్తా ఉన్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వీడిని ఒక ఇంటోడి చేద్దాం అనుకుంటున్నాను. తిరగాల్సిన ఇల్లు అన్నీ అయిపోయి ఇప్పుడు ఒక ఇంటోని చేద్దాం అనుకుంటున్నా. బాబు సందు దొరికితే నా మీద పడతావు. నువ్వు సందుల్లో పడవచ్చు, మేము సందు దొరికితే నీ మీద పడలేమా? ఊరుకోండి. వాడిని ఒక ఇంటోడి చేసి ఆ క్రెడిట్ ని నా అకౌంట్ లో వేసుకుంటా. అప్పుడు ఈ అకౌంట్ లో ఉన్నాయన్నీ రోడ్డును పడతాయి. ఇది జస్ట్ పెళ్లి చెప్పు. చాలా జరిగినాయి అని చెప్తున్నా ఆవిడకి. ఆ 4 పెళ్లి సంబంధాలు ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తాయి. చూసుకున్నానా? పెళ్లి చూపులు కదా. మొత్తం ఎంతమంది వస్తున్నారు? 4 వస్తున్నారు. నువ్వు ఎంతమంది సెలెక్ట్ చేసుకుంటావు? 4 బాగుంటే ఏం చేస్తావు? 4 చాలా సంతోషం మా పిలిచిన వెంటనే మీరు వచ్చినందుకు. మీరు పిలిస్తే రాలా, శ్రీదేవి వాళ్ళు పిలిస్తే వచ్చా. అమ్మా నమస్కారం అమ్మా. బాగున్నారా? ఎలా ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ? బాగున్నాను. ఎంత తీసుకుంటా? దేనికమ్మా? ఆ ఓవర్ యాక్షన్ ఆపినందుకు. ఆ ఓవర్ యాక్షన్ ఆపినందుకు. అమ్మా జనరల్ గా మీరెంత తీసుకుంటారమ్మా? మీరెంత ఇస్తే అంతే తీసుకుంటారు. మేము ఇస్తాం. ఇదిగోనయ్యా ఈ అమ్మాయి నా మనవరాలు. ఈవిడెవరు? ఈ అమ్మాయి మా పక్కింటి అమ్మాయి. మరి ఆ అమ్మాయిని ఎందుకు ఈ అమ్మాయిని పక్కన తీసుకొచ్చారు? మా అమ్మాయి అందంగా కనపడాలంటే అందం లేని అమ్మాయిని ఒక దాన్ని తెచ్చారు. అమ్మమ్మ అబ్బాయి మంచి హైట్ ఉండాలి, మంచి అందంగా ఉండాలి, మంచి హ్యాండ్సమ్ ఉండాలి. అట్లాంటి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. అందరి గురించి ఆలోచిస్తుంది కానీ తన గురించి ఆలోచించుకోలేదు ఆ అమ్మాయి. రాకేష్ అని ఇదే అమ్మాయి కాస్త ఇద్దరు పరిచయం చూసుకో. ఏమన్నా మాట్లాడుకునే ఉంటే ఇక్కడే మాట్లాడు మా అందరి ముందు. మనోడు కాసేపు పక్కకి మాట్లాడితే ఇలాంటివి అంటాడు. ఒప్పుకోకండి. లేవు అలాంటి ఏం ఒప్పుకోకండి. హలో అండి, మీరు కొంచెం అన్నం తినొచ్చు కదండి. మా అబ్బాయి అన్నమే తింటాడండి. అవునా? నేను ఇంకా అందం తింటాడేమో అనుకున్నాను. మీరు ఒక హార్డ్ డిస్క్ తిన్నారు తెలుసా ఇప్పటికి? నువ్వేంట్రా బాబు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళతో నువ్వు అన్నం తింటావేంటయ్యా? నీ కడుపుకి అన్నం తింటున్నావా లేదా నువ్వు అసలు? ఈ అమ్మాయి ఏదో సెట్ అయ్యేటట్టు ఉంది కానీ ఇప్పుడే సెట్ చేసుకోకు. ఇంకా 3 సంబంధాలు చూడాల్సింది ఉంది. ఓకేనా? అమ్మా మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి. ఇంకా ఒక 2-3 రావాల్సింది. చాలా మందం తోలుకొస్తున్నారా? లేదమ్మా ముగ్గురే. సరే పదవే. ఇప్పుడు రాబోయేది రెండో సంబంధం. ఓకే వెల్కమ్. నాకు అమ్మాయి నచ్చింది. అదిరిపోయింది అమ్మాయి. ఈడెవడ్రా కరువుకి క్రెడిట్ కార్డ్ లో ఉన్నాడు. అది మా అక్క పెళ్లి కూతురు ఆవిడ కాదు. ఇట్రా. సరే చాలా అందంగా ఉంటే కలుగుని దొబ్బేయండి. ఆవిడ వెళితే అందం లేదు ఆవిడకి. ఇంతకీ ఇతనెవరు? మా మావాడే. అతనేంటి అలా ఉన్నాడు? అలా ఉండడం ఏంటి? మొక్కున్నాడు హైట్ అవ్వకూడదని. మొక్కుకోవడం ఏంటి సార్? పెళ్లి అయ్యేంత వరకు హైట్ అవ్వకూడదని మొక్కుడు ఉండిపోయాడు అంతే. ఏంటి అలా కూడా మొక్కుకోవచ్చా? మొన్నైతే ఎంత ఉండిపోయాడు, మొక్కు తిరిగి కొంచెం పెరిగాడు. పెళ్లి కూతురు ఈ అమ్మాయి. ఈ అమ్మాయా? ఏమండి నేను మీకు నచ్చానా? మన్మధుడు ఎవరికి నచ్చాడు? మన్మధుడు మా ఫ్రెండ్ నచ్చలే. అదేంటి? వాడికి తెలుగులో తమిళోడాడు. మీరు అందరూ వెళ్ళి కూర్చోండి. నెక్స్ట్ ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. మనం మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం. ఓకేనా?
ఆ సంబంధాన్ని పోటీగా భారీ సంబంధం పట్టుకొచ్చినట్టున్నారు. ఏ ఎందుకలా అనిపిస్తోంది? మిమ్మల్ని చూస్తే అనిపించింది భారీ అని. ఒళ్ళేలా ఉంది ఏంటి మీ ఇంట్లో అర్థం ఉంటుందిగా చూసుకోరా. పెళ్ళికొడుకి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? మీ అంత ఉండదు కానీ పర్లేదేరా. మీ పేరు? నా పేరు మేఘన. నీకోసం ఎన్ని రోజులైనా ఆగనా? నీకోసం కూపీ లాగనా? పెళ్ళికూతురు అమ్మాయి అనుకుంటా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ మమ్మీ డాడీ పేరు నోబెల్ ప్రైజ్ నామినేషన్ కి ఇచ్చొచ్చాను. ఆన్లైన్ కనిపెట్టారు? మిమ్మల్ని కనిపెట్టారు కదా. మీ పేరు? మీనల్ బయానా. అది మా ఇంటి పేరు కదా. తీసేసుకున్నాను. ఒకవేళ దక్కకపోతే ప్రాణాలు తీసుకుంటాను. చాలేమమ్మా అన్ని ఇప్పుడే అంటే ఎలా? ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి, చాలా సరదాలు ఉన్నాయి. అవన్నయ్యాక చూద్దాం గాని పదటు. నాకు తెలియకుంటే ఎవడు పెట్టాడు నిన్ను ఈ ఎపిసోడ్ లో? నేను లేబర్ నిండి ఎవడు పెట్టుకుంటాడు రా. నీ వల్ల నన్ను ఎపిసోడ్ లో పెట్టారంట. మరి అంతే కదా, లేబర్ నిన్నెవడు పెట్టుకుంటాడు. మన మేనకోడలకి ముక్కులో పుల్ల కుట్టించాలంట కదా. అవును, నువ్వు వెళ్ళాలా? నేనెందుకు వెళ్ళాలి? వేరే వాళ్ళని పంపించొచ్చుగా. నువ్వైతే పుల్లలెటర్ బాగా అలవాటు కదా. నమస్కారం అండి. నమస్కారం అండి. భాస్కరా అక్క పెళ్ళికొడుకు నచ్చలే. ఏం తక్కువ? ఏమన్నా బాగున్నాడా? డిప్ప కటింగ్ చేసుకున్నట్టున్నాడు కూడా. ఇది నేను చూడలా. భాస్కర్ ఫ్యాషన్. ఇది ఫ్యాషన్ అంట అక్క. ఏమైనా మీ ఇంట్లో బట్టలు లేవా? ఎందుకండి? దుప్పటి కుట్టించుకున్నావా? పెళ్లి కూతురు చూసావు ఎలా ఉందో? పెళ్లి కూతురా? నీకు నచ్చాడా లేడా? అస్సలు నచ్చలేదు. ఏమన్నా బాగున్నాడా? వాడు మూజ్ చూడు ఎట్టుందో. బ్యా ఆలస్యం చేయకుండా అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకో. మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లోనే ఉంటాను. నేను ఎక్కడ ఉంటాను అడగరా? తెలుసుగా. అదే నేను ఎక్కడ ఉంటా? నా గుండెలో. ఎందుకు మా పేమెంట్ కూడా మీకే ఎత్తాం, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మాకెందుకు ఇదంతా? సరే నాకు అర్థమైంది. మీరు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉంటున్నారు. మీరు అందరూ వెళ్ళి కూర్చోండి, మనం మాట్లాడుకుందాం. అమ్మగారు మాట్లాడతారు. అమ్మగారు మాట్లాడతారంట. మనం వెళ్ళి కూర్చుందాం పదండి. వెళ్ళండి. తమ్ముడు అన్నయ్య ఎవరు మీరు? ఇప్పుడు అక్క నా చెల్లె. చెప్పారు డైరెక్టర్ గారు. నాకు ఇప్పుడే తెలిసిందే బాబు. బా చెల్లి ఎంత బాగున్నావు నువ్వు. ఈ రోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మీరే మాట్లాడుకోవాలి ఇవన్నీ. అసలు ఆడపడచ్చు లాంఛనాలు ఇవ్వకుండా ఈ పెళ్లి సంబంధాలు ఇవన్నీ మాట్లాడడానికి మనసులో వచ్చింది చెప్పు. ఆడపడుచు లాంఛనాలు అంటే అదే నాకు అంత ఐడియా రాలేదు. సరే ఎందుకు నీకేం కావాలి? నాకు బాగా అవసరం ఏంటో అది ఇచ్చే. అంటే సర్జరీకి డబ్బులు కావాలంటే అడుగుతుంది, ఇచ్చేస్తే. అసలు నాకు మంచి కారు కొనరా. అది ఎట్లా ఉండాలంటే అది తీస్తే జనాల కళ్ళు తిరిగి పడిపోవాలంటే. కారు ఎందుకురా, మీ విగ్గు మేకప్ తీసి సరిపోద్ది. అన్నయ్య నాకు 7 వారాలు నగలు కావాలన్నయ్య. నెలకు 4 వారాలు ఉంటుంది ఎలాగా? మాకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా నువ్వు పెళ్లి చూపులు ఏ అమ్మాయినైనా సెలెక్ట్ చేసావా? లేదు మామూలుగా ఉండదు. బాగా అర్థమైంది. మీరు వెళ్ళి హ్యాపీ కూర్చోండి, మిగతాది నేను చూసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నలుగురిని తీసుకొచ్చావు, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నావు. మరి మాకేం లేదా? మీరు ఇలా అంటారని తెలిసి మీకోసం మాకోసం నాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి సౌందర్య లహరిలా ఉంటదిరా. వెంటనే పిలిపించా అమ్మాయిని. అమ్మా సౌందర్య లహరి ఒక్కసారి వచ్చిపోమ్మా మిరపతీగా. బోన్స్ వచ్చినాయి, బాడీ ఎక్కడ? హలో హలో కానీ ఎక్కడ తగిలిందా ఇది మాకు? ఎక్కడో హైవేలో చూసామబ్బా. కానీ ఎందుకు చూడాలనిపిస్తుంది ఒకసారి. ఒక్కసారి కొంచెం కిందనండి ఫ్రంట్ కి పెట్టి చూచ్చా.
ఆ అమ్మాయిని గెలుచుకోవాలంటే మీరు యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి. మంచి త్యాగం నువ్వు చేయి, యుద్ధం మేము చేస్తాం. యుద్ధం త్యాగం రెండు నువ్వే చేసి మాకైతే కాదు. ఇది ఫ్యాన్ 5లో పెడితే అమీర్పేట వెళ్ళేలా ఉంది. ఇది మాకు నువ్వేంటే బాబు మీరు ఇలా మాకు సగం ఫేస్ చూపించు. సగం చూపించు. సగం ఫేస్ కాదు, చేయి చూపిస్తా. అంత అందంగా ఉంది అమ్మాయి, నువ్వే చేసుకోవచ్చు కదా. అరే నువ్వు ఎక్కడున్నావా? లోపల నువ్వు కదా, లోపల నువ్వు కదా. ఇగో నువ్వు ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇక్కడ ఇగో అలా చూడు ఎలా చూస్తున్నారు. నీ అందం పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. వెళ్ళు.